రాత్రి 12 గంటలు హైవే మిస్టరీ. నమస్కారం మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఒక కథ కాదు, ఇది ఎవరి జీవితంలో అయినా జరగవచ్చు అనే ఒక చేదు నిజం. రాత్రిపూట మనం ఒంటరిగా ఉన్నామని, కానీ నిజమేంటి తెలుసా? చీకట్లో మనం ఎప్పుడు ఒంటరి కాదు, మన వెనక ఎవరో ఒకరు ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు. ఈరోజు కథ హైదరాబాద్ శివార్లలో హైవే మీద జరిగిన ఒక యథార్థమైన సంఘటన ఆధారంగా తీసుకున్నది. అది ఒక అమావాస్య రాత్రి, సమయం రాత్రి 11:30. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళి తిరిగి హైదరాబాద్కి వస్తున్నాడు. బయట ఆకాశం బద్దలయ్యేలా వర్షం కురుస్తున్నది. కారు వైఫర్ సౌండ్ తప్ప బయట ఇంకేమీ వినిపించడం లేదు. జస్ట్ స్విష్ స్విష్ అనే శబ్దం మాత్రమే. రవి చాలా అలసిపోయి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్న ధ్యాస తప్ప అతనికి ఇంకేమీ కనిపించడం లేదు. రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేయడం లేదు. చిమ్మ చీకటి. కారు హెడ్ లైట్స్ వెలుతురులో కేవలం 10 అడుగుల దూరం మాత్రమే కనిపిస్తోంది. అలా వెళ్తుండగా సడన్గా రవి కారు వెనక సీటు నుండి ఏదో వాసన వచ్చింది. అది మల్లెపూల వాసన, ఘాటైన మల్లెపూల వాసన. రవికి అర్థం కాలేదు. కారు ఏసీ ఆన్ చేసి ఉంది, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మరి ఈ వాసన ఎక్కడి నుండి వస్తోంది? వెనక సీటు వైపు చూశాడు. వెనుక ఎవరూ లేరు, సీటు ఖాళీగా ఉంది. బహుశా బయట నుండి వచ్చిందేమోలే అనుకుని భయాన్ని తగ్గించుకోవడానికి మ్యూజిక్ వాల్యూమ్ పెంచాడు. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్డు పక్కన వర్షంలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. రవి కారు స్లో చేశాడు. అది ఒక అమ్మాయి. ఆమె డ్రెస్ మొత్తం తడిసిపోయి ఉంది, జుట్టు మొహం మీద పడుతోంది. ఆమె చెయ్యి ఊపి లిఫ్ట్ అడుగుతోంది. అసలే నైట్ టైం, అదంతా అడవి ప్రాంతం. రవికి కారు ఆపాలో వద్దో అర్థం కాలేదు. కానీ మనిషి కదా, పాపం అనిపించింది. కారు ఆపాడు, విండో దించాడు. ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆ అమ్మాయి తల దించుకొని ఉంది, మౌనంగా, చాలా గంభీరమైన గొంతుతో. ముందు ఊరి వరకు డ్రాప్ చేస్తారా అని అడిగింది. ఆమె గొంతు వింటే రవికి ఏదో తేడాగా అనిపించింది. కానీ సరే అని డోర్ ఆన్లాక్ చేశాడు. ఆమె వెనుక సీటులో కూర్చుంది. కారు మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ కారులో వాతావరణం మారిపోయింది. ఇప్పుడు ఆ మల్లెపూల వాసన ఇంకా ఎక్కువయింది. ఎంత స్ట్రాంగ్ ఉందంటే రవికి తలనొప్పి వచ్చేంతలా. రవి మిర్రర్లో ఆమె చూడడానికి ట్రై చేశాడు, కానీ ఆమె ఫేస్ కనిపించడం లేదు. కేవలం ఆమె జుట్టు మాత్రమే కనిపిస్తుంది. రవి ఆమెను మాట్లాడించడానికి ట్రై చేశాడు. మీది ఏ ఊరు? ఇంత రాత్రి ఒంటరిగా ఎందుకున్నారు? నో ఆన్సర్. నిశ్శబ్దం. కారు స్పీడ్ 60 and 80కి వెళ్ళింది. అప్పుడే కార్ రేడియో ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. కర్ర కర్ర అనే సౌండ్. రవి ఆఫ్ చేశాడు. మళ్ళీ ఆన్ అయింది. పాట మారిపోతుంది. రేడియోలో ఎవరో ఏడుస్తున్నట్టు వింత శబ్దాలు వస్తున్నాయి. రవికి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఏసీ 16లో ఉన్నా కూడా అతని బాడీ వేడెక్కిపోతుంది. ఏదో తెలియని భయం అతని ఆవహించింది. అతను గూగుల్ మ్యాప్స్ ఆన్ చేశాడు. మ్యాప్లో మనం ఎక్కడున్నాము అనేసి ఒక్కసారి చూసుకునేసరికి రవి షాక్ అయ్యాడు. గుండె వేగం పెరిగింది. ఇది హైవే కాదా, శ్మశానం ఏంటి అనుకొని కారుని పక్క కాపాడడానికి బ్రేక్ వేశాడు. కానీ కారు ఆగలేదు. బ్రేక్ ఫెయిల్ అయింది. స్పీడోమీటర్ 100 దాటింది. రవి ఎంత ట్రై చేసినా కారు కంట్రోల్ అవ్వడం లేదు. సడన్గా వెనుక సీటు నుండి ఒక నవ్వు వినిపించింది.
రవి భయంతో వణికిపోతూ గట్టిగా "ఆవ్!" అని అరిచాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? అప్పుడు వెనుక నుండి అమ్మాయి రవి చెవిలో మెల్లగా, నన్ను గుర్తుపట్టలేదా రవి, నేను నీ గతం, ఐఎమ్ యువర్ పాస్ట్. ఆ మాట వినగానే రవి రక్తం గడ్డ కట్టుకుపోయింది. వ్యూ మిర్రర్లో చూశాడు. ఆ అమ్మాయి తలపైకి ఎత్తింది. ఆ ఫేస్ చూసి రవి గుండె ఆగిపోయాడు. ఎందుకంటే ఆ ఫేస్ అమ్మాయిది కాదు. అక్కడ కూర్చుంది ఒక మనిషి కాదు. ఆ ముఖం మీద చర్మం లేదు, కళ్ళు లేవు, కేవలం నల్లటి గుంతలు ఉన్నాయి. ఆ గుంతల నుండి రక్తం గారుతోంది. ఆమె నోరు తెరిచింది, వికారంగా నవ్వడం మొదలుపెట్టింది. ఆహా అని ఆ రూపాన్ని చూసి రవి స్టీరింగ్ వదిలేశాడు. కారు కంట్రోల్ తప్పింది. గాల్లో గిరగిరా తిరుగుతావు. రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు ఢీమ్ అని పెద్ద శబ్దం. మరునాడు ఉదయం చూస్తే పోలీసులు వచ్చి చూస్తే కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. రవి స్పాట్లోనే చనిపోయాడు. అతని బాడీ స్టీరింగ్ వీల్ మీద పడి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు కారు వెనుక సీటును చెక్ చేసినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. బాడీ లేదు, కానీ ఆ సీటు మీద ఒక 10 మల్లెపూలు అప్పుడే ఫ్రెష్గా పెట్టినట్టు ఉన్నాయి. ఇంకా కారు పగిలిన అద్దం మీద రక్తంతో థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అని రాసి ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు రాత్రిపూట హైవే మీద వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఇచ్చే ముందు ఆలోచించండి. ఎవరైనా లిఫ్ట్ అడిగితే అస్సలు ఇవ్వకండి. మీ వెనుక సీట్లో కనబడిన ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా? అందుకే మీరు ఎప్పుడైనా సరే అమావాస్య పూట కానీ మామూలు డేస్లో కూడా అర్ధరాత్రి ప్రయాణించకండి. ఎవరైనా లిఫ్ట్ అడిగితే జాలితోటి మనం అస్సలు ఆపొద్దు. ఏవైనా యానిమల్స్ వచ్చినా వచ్చినా కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అర్ధరాత్రి ప్రయాణాలు అస్సలు పెట్టుకోకండి. బిఫోర్ 11:30 లోపల ఇంట్లో పడేటట్టు చూసుకొని ఒకవేళ ప్రయాణం చేయాలనుకుంటే ఆఫ్టర్ 4 or 5 o'clockకి మళ్ళీ మీరు ప్రయాణం చేయండి. అంతేగాని ఈ బిట్వీన్ టైం ఏదైతే డేంజరస్ టైం ఉంటుందో ఆ డేంజరస్ టైంలో మీరు దయచేసి ప్రయాణించొద్దు. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే మనం కార్ స్టార్ట్ చేసి ఒంటరి ప్రయాణం చేసినప్పుడు మన సీట్ వెనకాల ఎవరైనా కూర్చున్నారా, ఎవరైనా అన్లాక్ చేశారా, తీసారా అనేది గమనించుకొని మీరు ప్రయాణం చేయాలి. కార్లో కూర్చున్నప్పుడు మీరు స్పెసిఫిక్గా మీరు అన్ని చెక్ చేసుకోవాలి. సో స్టే ట్యూన్ ఫర్ మై హారర్ స్టోరీస్. దిస్ ఈస్ మంజు అరుణ అఫీషియల్. కథకు మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హారర్ కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.